సంబంధించినట్టు కాల్ టు రెవరెన్స్. ఆయనను మనం పూజించాలి, ఆయనకు మనం సాగిలపడాలి. జ్ఞానులు యేసు ప్రభును వెతుక్కుంటూ వచ్చారు. వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి, శాస్త్రజ్ఞులు కదా వాళ్ళు, జ్ఞానులు, తత్వం ఎరిగిన వారు, చిన్న శిశువుగా ఉన్న బెత్లెహేములో చిన్న శిశువుగా ఉన్న ప్రభు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయనను చూచి సాగిలపడి నమస్కరించారు కదా. 2:11 ఉంది కదా మత్తయి సువార్తలో. ఏమని రాయబడింది 2:11లో? ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించారు. యేసు క్రీస్తును పూజించుట అనేది మనకి ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత, ధన్యత. ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడిని మనం పూజిస్తున్నాం. అది నిజమైన భక్తుని లక్షణం. ఆత్మ సంబంధి చేయవలసిన పని, అసలు మనిషి కర్తవ్యమే అది. మనిషి పూజింపవలసి వస్తే తనను సృష్టించిన సృష్టికర్తను కదా పూజించాలి. సాగిలపడి నమస్కారం చేయవలసి వస్తే, సాష్టాంగపడి నమస్కారం చేస్తే, దైవారాధన, పూజ, నమస్కారము, సాగిలపడుట అనేవి మనం చేయగలిగితే అది మన సృష్టికర్తకు చెందవలసిన ఆరాధనది. కాబట్టి అదే చెప్తున్నాడు, మనల్ని సృష్టించిన మన దేవుని సన్నిధిని మనం మోకరిద్దాము, మనం సాగిలపడదాము. (99:5) మన దేవుడైన యెహోవాను గణపరచండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి. అవును, ఆయన పాదాల దగ్గర సాగిలపడాలి. ప్రభు పాదాలను మనం సమీపించి సాగిలపడి స్తుతులు చెల్లించాలి. రండి, ఎంతో వినయ విధేయతలతో ప్రభువును స్తుతించండి, ఆనందంతో స్తుతించండి, పూజ్యభావంతో స్తుతించండి. చూడండి ఇప్పుడు 6వ వచనం. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము కదా. ఆయన మన దేవుడు. అంతకంటే ముందు ఒక మాట చదువుకొని మరల వద్దాం. 1వ వచనం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి. ఆయన మన రక్షకుడు. చూడండి, ఆయన సర్వ సృష్టికి కర్త, మనకు సృష్టికర్త. మొదటిది. రెండవది మన రక్షకుడు, మన సృష్టికర్త. రెండవది మన రక్షణకర్త. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చెప్పారు? నశించిన దానిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు లోకానికి వచ్చారు. నీవు నేను నశించిపోయాము, అయితే మనల్ని వెతికి రక్షించుకున్నారు. నాశనానికి వెళ్లకుండా మనం తప్పించబడ్డాము. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు